రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ 164 సీట్లతో వీళ్ళ ప్రభుత్వానికి ఏర్పడటానికి దోహం చేసినటువంటి ఇదే ప్రజలు ఈ ఎర్ర బుక్కుతోనే తండ్రి కొడుకులకి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఊరేగిపోతే ఒకసారి మీరు కళ్ళతో చూడండి. ఒకసారి ప్రజలెవరూ కూడా ఇట్లాంటి తప్పుడు పనులు అధికార మదంతో ఇష్టారాజ్యంగా వేధింపులు గనక చేసే పరిపాలన చేస్తే ఖచ్చితంగా ఎవరు ఎంతైనా సరే ప్రజలు చూస్తారు. కాబట్టి కరిచే కుక్క అరవదు, అరిచే కుక్క కామెంట్కి ముంచున్నారు. ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి నామినేషన్ వేసిన తర్వాత సారథికి సాగర్కి ఇద్దరికి వచ్చినటువంటి మనస్పర్ధల్లో అతను హోటల్ రూమ్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. బ్యాలెట్ పేపర్లో అతని పేరు వచ్చేసింది, బీ ఫారం ఇచ్చేసాం, విత్డ్రాయల్స్ అయిపోయినాయి. నాకు తెలిసి ఆయన చివరిసారిగా జగన్ గారిని కలిసింది చల్లపల్లి బహిరంగ సభ, ఎన్నికల బహిరంగ సభకు వస్తే అక్కడికి నా మిత్రుడి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి కేకలేశాడు జగన్ గారు. చల్లపల్లిలో నాకు ఎవరింట్లోనూ గుర్తురాట్ల 2014 ఎన్నికల్లో చల్లపల్లి బహిరంగ సభ జరిగింది. ఆయన రాజుగారి కాలేజీలో అయిపోయాక అయిన తర్వాత రాజుగారి కాలేజీలో పాదయాత్రకు ఓదార్పుకు వచ్చినప్పుడు కాదు, ఇక్కడ సెంటర్లోనే ఊర్లోనే జరిగింది. ఆ తర్వాత ఇక మళ్ళీ సాగర్ గారు లేరు, వెళ్ళిపోయారు. పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థి ఓటు అడగలా, ఊరూరు వచ్చి తిరగలా, నాకు ఓటేయమని ఓటు అడుక్కోవాలా, బూతుల్లో ఏజెంట్లను పెట్టలా, ఇంటింటికి స్లిప్పులు ఇవ్వాలా, బోడే ప్రసాద్ ఇచ్చినట్టుగా డబ్బులు ఇవ్వలేదు. కానీ మీకు జగన్కి అంటే ఓటు అడగకపోయినా, స్లిప్ ఇవ్వకపోయినా, బూత్లో ఏజెంట్ లేకపోయినా, చేతికి డబ్బు